విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. విష్ణుకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఒక పాట అనేది 10 కాలాల పాటు నిలిచిపోతుందండి. ఘంటసాల గారు మన మధ్యలో లేరు, బాలసుబ్రహ్మణ్యం గారు మన మధ్యలో లేరు, కానీ వారి పాటలు మన చెవులు మోగుతున్నాయి. అటువంటి పాటలో మరీ ముఖ్యమైనది మాట, లిరిక్. ఆ లిరిక్ జాగ్రత్తగా లేకపోతే ఆ పొరపాటున పడే పదం కొన్ని తరాల పాటు వింటుందన్నమాట. అన్ఫార్చునేట్లీ దేనికి చెప్తున్నానంటే, ఈ మధ్య అంటే మన ముఖ్యంగా తమన్ గారి గురించి అండి, ఇది మళ్ళీ శ్రోతలకు అర్థం కావాలి. దేనికంటే మనకి బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ రిలీజ్ అయింది. దబిడి దిబిడి పాట, సరే ఆ స్టెప్పులు ఎలా ఉన్నాయని పక్కన పెట్టండి, అది మాస్ సాంగ్, స్టెప్పులు అలా కాక ఇంకెలా ఉంటాయి. కాబట్టి లిరిక్లో ఆక్షేపణీయమైనటువంటి పదాలు ఉన్నాయండి. దబిడి దిబిడి నీ చెయ్యి ఎత్తుబాల నా చెంప మోగిపోయేలా, అంటే అమ్మాయి చెంప పగలకొట్టు నీ చేతితో తన్నులు తినాలని ఉంది అనే అర్థం వచ్చేలాగా. ఓన్లీ ఏదో మొదటిసారి ఏమో అనుకుని ఈ పాటలో నాకు వెంటనే గుర్తుకొచ్చింది, ఇదే తమన్ గారు ఒక దశాబ్దం క్రితం బాద్షా, జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా బాద్షా అనే సినిమాలో బంతిపూల జానకి అనే పాట ఉంది. అందులో కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడి రోయ్. అక్కడ తమన్ గారే, ఇక్కడ తమన్ గారే. అక్కడ రామజోగయ్య శాస్త్రి గారు రాశారు, సరస్వతి పుత్ర అని పెట్టుకుంటున్న రామజోగయ్య శాస్త్రి గారు. ఇక్కడేమో కాసర్ల శ్యామ్, ఎవరో కొత్త లిరిసిస్ట్. అంటే ఇక్కడ అంటే ముందు లిరిసిస్ట్కి సోయి ఉండాలి, మ్యూజిక్ డైరెక్టర్కి సోయి ఉండాలి, అలాంటి పదాలు వాడుతున్నామని. తర్వాత డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసరు, అలాగే మనకి సోకాల్డ్ సినిమాలని సర్టిఫై చేసేటువంటి టీం ఉంటుంది కదండి, సెన్సార్ బోర్డు. వీళ్ళు కులాల గురించి వచ్చినా, ముఖ్యమంత్రి గురించి వచ్చినా వెంటనే కట్ చేస్తారు. ఇది ఎందుకు కట్ చేయలేదో నాకు అర్థం కాలేదు. అంటే ఇటువంటివి, అంటే నిజంగా మొహం మీద అడగాలంటే తమన్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ, హీరో గారు కానీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లతో ఇలాంటి పాటలు పాడించగలరా? నీ చెయ్యి ఎత్తు బాల నా చెంప మోగిపోయేలా అని. ఎక్కడ పోతున్నారండి వీళ్ళు అసలు? అంటే రాను రాను ఇంకా అంటే దిగజారిపోతూ దిగజారిపోతూ ఎక్కడ దాకా పోతున్నాం మనం? చెప్పండి మేడం. అంటే మీరు పౌర హక్కులు, సమాజము, విలువలు, వీటి గురించి రెగ్యులర్గా అనేక కార్యక్రమాలు చేస్తుంటారు, చెప్పండి. చాలా దురదృష్టం అండి. అసలు సినిమాల్లో మహిళను చూపించే విధానం, మహిళని ఆబ్జెక్టిఫై చేసే విధానం ఏమాత్రం గౌరవనీయంగా కానీ సమర్థనీయంగా కానీ లేదండి. ఇప్పుడు ఈ 2 సినిమాలు లిరిక్స్ గురించి రాశారు, చెప్పారు మీరు. ఇప్పుడు వాటిని ఇద్దరు రాశారు. ఇద్దరు ఒకరే సంగీతం చేశారు, హీరోలు వేరు. మరి అసలు ఏమన్నా ఆలోచిస్తున్నారా వీళ్ళు అసలు లిరిక్స్ గురించి? వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తమన్ మ్యూజిక్ ప్రమాణంగా ఉంది అనే ఒక ఉద్దేశంలో ఆ మ్యూజిక్ మాయలో సాహిత్యం కొట్టుకుపోద్ది అనుకుంటున్నారు, ఏంటో అర్థం కావట్లా. లేదు అంటే మనలాంటి వాళ్ళని కోడిగుడ్డు మీద ఏకలు బీకే వాళ్ళు అంటారు, నాకైతే తెలియదు. కానీ నిజానికి ఏం జరుగుతుందంటే మన తెలుగు సినిమా గురించి ఆ మధ్య ఒక అతను ఒక వీడియో చేసి ఫేస్బుక్లో పెట్టాడు, ఒక సినీ క్రిటిక్. ఏంటంటే అతను తీసుకున్నది ఏంటి అంటే వంగా సందీప్ రెడ్డి హీరోయిన్ని హీరో కొడతాడు, అర్జున్ రెడ్డి దాంట్లో కొడతాడు. కొడితే ఏంటి అని చెప్పి అతను ప్రశ్నిస్తుంది ప్రెస్. అట్లా కొట్టడం ఏంటి అంటే, ఆ మాత్రం కొట్టుకునే స్వాతంత్రం లేకపోతే అది ప్రేమ ఎట్లా అవుతుంది అంటాడు. అతను హింసకి, ఫ్రీడమ్కి, అదే స్వాతంత్రానికి ముడిపెట్టి మాట్లాడాడు.
అలాగే ఇంకొన్ని చూపించాడు. హీరోయిన్ని ఆ, నిస్సహాయంగా చూపించడం. హీరో ఏం చేసినా సరే హీరో వెనక వెళ్ళటం. ఇక్కడే మళ్ళీ మనం ఇంకోటి గుర్తు చేసుకోవచ్చు. ఒక సినిమాలో మహేష్ బాబు నడుస్తూ ఉంటాడు సముద్రం ఒడ్డునో నది ఒడ్డునో. నడు నడుస్తూ ఉంటే హీరోయిన్ అతని పాద ముద్రల మీద పాక్కుంటూ వెళ్తది. మొదటిసారి దీన్ని వ్యతిరేకించినందుకు సమంత చాలా ట్రోల్ అయింది, మనం గుర్తు చేసుకుంటే. మరి అది అయిపోయిన తర్వాత సినిమా ఫంక్షన్స్ లో లేకి డైలాగులు ఎలా వేస్తారు, హీరోలు ఫంక్షన్స్ లో ఎలా మాట్లాడతారు, ఇలాంటి డైలాగులు కొన్ని పెట్టారు. పెట్టి అతను చేశాడు. ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడుతుంటే కూడా మనం కూడా రేపొద్దున ట్రోలింగ్కి గురవుతాం. పర్వాలేదు, మనం ఏంటంటే మనకేమి సొంత ప్రయోజనం ఆశించి చేయట్లేదు, సొసైటీ కోసం చేస్తున్నాం కాబట్టి అవసరమైతే ఆ మాత్రం ట్రోలింగ్ను కూడా భరించాలి. సినిమా ఫంక్షన్స్ లో అసలు మహిళల్ని ఎంత దారుణంగా మాట్లాడేవాళ్ళంటే, చలపతిరావు ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడిన మాటల కోసం మేము మహిళా సంఘాలుగా వెళ్ళి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసి కేసు పెడితే, అప్పటి నుంచి సినిమా ఫంక్షన్లో మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఒకటి. రెండోది, ఇది కూడా అతను ఆ వీడియోలో పెట్టాడు. ఇది ఈ క్లిప్పింగ్ కూడా ఆ చలపతిరావు ఏం మాట్లాడింది కూడా పెట్టాడు. అలాగే అలీ ఒకసారి అనుష్క గురించి, అనుష్క సినిమా ప్రమోషన్లో అనుష్క థైస్ గురించి మాట్లాడుతుంటే అనుష్క చిరునవ్వులు చిందిస్తూ కూర్చుంది. ఈ విషయంలో నేను చాలాసార్లు గట్టిగా సందర్భం వచ్చిన ప్రతిసారి నేను అలీని ప్రశ్నించా. ఒకసారి అయితే మరీ కోపం వచ్చి చెప్పుతో కొట్టాలి ఇట్లా మాట్లాడే వాళ్ళని అని చెప్పి కూడా మాట్లాడాల్సి వచ్చింది. ఎందుకంటే నీకెవరిచ్చారు హక్కు? పైగా నిస్సహాయత. ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే మళ్ళీ సినిమాలో నాకు అవకాశం వస్తుందో రాదో అని ఒక నిస్సహాయత ప్రదర్శించింది, చిరునవ్వులు చిందిస్తూ అనుష్క. అలాగే అలీ తోటి యాంకర్స్ పట్ల ఎట్లా బిహేవ్ చేస్తాడు సుమ వీళ్ళ పట్ల. సుమ చాలాసార్లు అసలు ఇంకా నేను అతనితో కలిసి చెయ్యను అనేంత దాకా వచ్చింది. సరే, ఇవి అయిపోయిన తర్వాత ఇంకా ఇట్లా పలు సందర్భాలను తీసుకుని అతను బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలు. ఒక అమ్మాయి అంటూ వస్తే కన్నైనా కొట్టాలి, కడుపైనా చెయ్యాలి అనే ఒక మాట, అది ఒక రకంగా అతనికి చాలా బ్యాడ్ రిమార్క్గా మిగిలిపోయింది. అంటే సినిమాల్లో ఆ సన్నివేశాలు ఉండటం వేరు, వీరు ఫంక్షన్స్ లో మాట్లాడటం. ఇది మరి ఇలాంటి వాటన్నిటిని మనం విని చూసి తట్టుకుని ఒప్పుకోవటం ఉంది చూసారా, మాట్లాడలేకపోవటం చూసారా, ఇది కూడా ఒక రకమైన నిస్సహాయతే. ఇందాక నేను అనుష్క నిస్సహాయత అన్నాను, కానీ సమాజమే నిస్సహాయంగా మిగిలిపోతుందండి వీళ్ళ ధనదాహానికి, వీళ్ళ హిట్ ఫార్ములాల కోసం. ఇవాళ సెన్సార్ బోర్డులో కదా ప్రశ్నించాల్సింది, ఇదంతా సెన్సార్ బోర్డు కదా అడగవలసింది అని మీరు అడిగారు ఇందాక. సెన్సార్ బోర్డులో ఎవరు ఉంటున్నారండి? సెన్సార్ బోర్డులో ఉండేవాళ్ళు ఆ పార్టీలు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీల యొక్క ఆ పార్టీ ప్రాపకంలో ఉన్నవాళ్ళు రాజకీయ పునరావాసంగా ఇట్లాంటి నామినేటెడ్ పోస్టులు వస్తున్నాయి. వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడరు. ఇకపోతే
ఒక అభిజాత్యం, ఒక ఆత్మగౌరవము, ఆత్మస్థైర్యం ఉన్న మహిళలని తీర్చిదిద్దిన సినిమాలు లేవా అంటే వస్తున్నాయి అడపాదడపా. కానీ హిందీలో తప్పడ్ అనే ఒక సినిమా వచ్చింది. తాప్సీ చేసింది ఆ సినిమా. చాలా గొప్పగా ఉంది ఆ సినిమా. చాలా అంటే చాలా గొప్పగా ఉంది. భర్త చెంపదెబ్బ కొడితే ఆ చెం ఆ భర్త యొక్క పురుషాధిక్య మనస్తత్వం పోయేలా, అతని దగ్గర మార్పు వస్తేనే నేను నీకు భారీగా ఉంటాను అని చెప్పి ఆ భార్య వెళ్ళిపోతుంది. అది మహిళల్ని తీర్చిదిద్దు. ఇప్పుడు ఆత్మస్థైర్యం ఉన్న మహిళ డాన్స్ వేయదా, డ్యూయేట్ పాడదా అంటే ఉండొచ్చు. కానీ ఆ డ్యూయేట్ లో ఒక ఏమంటారు, ఒక జగుప్సాకరమైన లిరిక్స్ కాకుండా, ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకునే, ఒక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయేలాగా లిరిక్స్ ఉండొద్దు అని మనం కోరుకుంటున్నాం. మార్పు కావాలి కదా. అది కళల వల్ల, సామాజిక విప్లవం ద్వారానే, సాంస్కృతిక విప్లవం ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుకి ప్రపంచంలో చైనాలో జరిగిన సాంస్కృతిక విప్లవం గురించి ఎందుకు మాట్లాడుకుంటారండి? ఈ రోజుకి భారతదేశంలో జరిగిన మూఢాచారాలకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఈ రోజుకి మనం? ఒక సతీ సహగమనాన్ని, ఒక బాల్య వివాహాన్ని, ఒక ఇలా రకరకాల అనాచారాల్ని, ఈ రోజు జోగిని వ్యవస్థ గురించి, ఇట్లాంటి వాటి గురించి వ్యతిరేకంగా మనం ఎందుకు పనిచేస్తున్నాము? అలాగే మహిళల పని ప్రదేశాల్లో మహిళల లైంగిక వేధింపులకి వ్యతిరేకంగా ఒక చట్టం తీసుకొచ్చుకున్నాం. మరి సినిమా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీని కూడా ఒక పని ప్రదేశంగా గుర్తించండి. ఆ పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పనిచేయాలి అని చెప్పి మనం అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ కమిటీలు, పాష్ కమిటీలు రావాలి అని కోరుకుంటున్నాం మనం. అంటే సమాజం ఇంతకు ముందులాగా ఏం చేసినా సరే ఉపేక్షించే సమాజం కాదు ఇది. ఒక అభివృద్ధిలో భాగంగా, ఒక సమాజంలో మార్పులో భాగంగా జరుగుతుంది. అత్యుత్తమమైన మానవ విలువలు కావచ్చు, పౌర హక్కులు కావచ్చు, నైతిక విలువల్ని కావచ్చు పెంపొందించుకుంటూ సమాజం ముందుకెళ్ళాలి తప్పితే, మా శ్రీకృష్ణుడు నీళ్ళల్లో దిగిన గోపికల బట్టలు దొంగిలించాడు అయినా కరెక్టే అని ఈ రోజు మాట్లాడామనుకోండి, తీసుకెళ్లి షీ టీం వాళ్ళు తీసుకెళ్లి లోపలేస్తారు. నిర్భయ చట్టం ఉంది. నిర్భయ చట్టంలో 30 సెకన్ల పాటు ఒక మహిళని, ఆ మహిళకి ఇష్టం లేకుండా తేరిపార చూస్తే కూడా చట్టం ప్రకారం మీరు దోషులు. 30 సెకన్లండి తేరిపార చూస్తే. నీకు ఆ హక్కు లేదు. ఇప్పుడు నిన్న కుంభమేళాలో మోనాలిసా అనే అమ్మాయిని వీళ్ళు చేస్తున్న చిత్రవద ఒక రకంగా వెంటాడి వేటాడుతున్నారు ఆ అమ్మాయిని. ఆ అమ్మాయి మీదకి దూకుతున్నారు. అడవిలో లేడి పిల్ల మీదకి సింహాలు, పులులు దూకినట్లు. సభ్య సమాజం ఇది. పైగా భక్తి రసం పొంగి పొర్లుతుంది, పారుతుంది. అక్కడ ఏదో పూసలు అమ్ముకోవడానికి వచ్చింది జీవనోపాధి కోసం ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని పెట్టి సినిమా తీస్తారంట. ఎవరు అడిగారు మిమ్మల్ని? మీకేం పని అసలు? రాజమౌళి హీరోయిన్ అయితే బాగుంటది, ఏంది బట్టలిప్పి చూపించడానిక? ఆ సినిమా ఉంది కదా, ఏమది, బాహుబలి 1లో తమన్నాని ఎలా చూపించారండి? అదేమంటే ఇమాజినేషన్ అంట. వీళ్ళ బతుకులు పాడుగాను. ఇట్లాంటి సినిమాలు తీసి డబ్బులు సంపాదిస్తే పీనుగుల మీద పేలాలు ఏరుకున్నట్లుంటది తప్పితే వేరే ఏం కాదు. ఇక స్త్రీని నేను గౌరవించమని కూడా నేను చెప్పనండి. ఆమెకు ఒక హక్కు ఉంది, ఆమెకు ఒక స్వేచ్ఛ ఉంది, ఆమెకు ఒక స్వాతంత్రం ఉంది, ఆమెకు ఒక మనసు ఉంది. దాని ప్రకారం ఆవిడని ఉండనివ్వండి.
అంతేగాని గౌరవించమని నేను మీ బోడి గౌరవాలు అక్కర్లేదు. ఎక్కడ దేవతలు నర్తిస్తారో, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నర్తిస్తారని చెప్తారు. మరి భారతదేశంలో నిజంగా పూజించబడుతున్నారా? అందుకని ఇలాంటి మాటలు మాట్లాడడం మానేసి, సినిమాల్లో ఇలాంటి డైలాగులు పెట్టడం మానేసి, మనల్ని ఎవరో వచ్చి తిట్టేదాకా కాకుండా మనమే ఒక విమర్శ చేసుకొని మనల్ని మనం మార్చుకోవాల్సిన అవసరంలో ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఉంది. ఆ దిశగా సినిమా ఇండస్ట్రీ ఆలోచించాలని నేను కోరుకుంటున్నా. హీరోయిన్లు కూడా చూస్తే జగుప్స కలిగించేటట్లు ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ కి చిన్న చిన్న బట్టలు వేసుకొని మేము దేనికైనా రెడీ అని చెప్పి హీరోయిన్లు సంకేతాలు ఇస్తున్నారు. మీరు ఆ సంకేతం ఇచ్చిన తర్వాత మీకు అలాంటి పాత్రలు కాక ఎలాంటి పాత్రలు వస్తాయి? ఎందుకు ఇంత డబ్బు కోసం, సినిమా ఛాన్సుల కోసం ఇంత దిగజారాల్సిన అవసరం ఉందా? అసలు వాళ్ళ బట్టలు చూస్తుంటే ఆ సినిమా ప్రమోషన్, సినిమాలోనే నయం అనిపించేటట్లు సినిమా ప్రమోషన్స్ కి వస్తున్నారు. ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ మొత్తం ఇంట్లో టీవీల్లో వస్తున్నాయి. పిల్లలతో సహా చిన్న చిన్న పిల్లలు అవన్నీ చూస్తున్నారు. అడల్ట్ కంటెంట్, ఒక సినిమా ప్రమోషన్ జరుగుతుంది అంటే అడల్ట్ కంటెంట్. అది మాటల ద్వారా కానీ, వేషధారణ ద్వారా కావచ్చు, హావభావాల వల్ల కావచ్చు. ఏం దురదృష్టం అండి ఇది. అందుకని ఇవాళ సమాజం ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఎందుకండి కొంతమంది డైరెక్టర్లు మనం ఎందుకు ఇంత గుర్తుంచుకుంటాం? వాళ్ళు తీసిన ఈ సినిమాలు కాదా? ఆ సినిమాలు ఆడలేదా? ఆ సినిమాలకు డబ్బులు రాలేదా? పైగా మర్చిపోయాను, రాఘవేంద్రరావు గురించి కూడా ఆ వీడియోలో చూపించారు, పూలు పళ్ళు పెట్టి కొడతాడని. అందుకని కొంచెం దర్శకులు, నిర్మాతలు, నటులు మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ సినిమాని ప్రజలు చూస్తున్నారు. ప్రజలే కాదు, ముక్కుపచ్చలారిన పిల్లలు చూస్తున్నారు. అసలు ఈరోజు ప్రభుత్వం, విద్యాశాఖ ఒక జీవో పాస్ చేయాల్సిన అవసరం ఉందని నేను అభిప్రాయపడుతున్నా. ఈ సినిమాల్లో వచ్చే వెకిలి పాటలకి మీ స్టేజ్ల మీద పిల్లలతోటి ఆ పాటలు పాడించొద్దు అని. అలాగే కొన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయి టీవీలో, వాటికి సెన్సార్షిప్ లేదు. ఏంటంటే డాన్సులు వేయించడం పిల్లల చేత. అవి చాలా అభ్యంతరకరంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మారాలని మనం కోరుకుందాం. ఆ మార్పు ఎవరి నుంచి మొదలవ్వాలి అంటే, అటు సినిమా వైపు నుంచి మారాలి, ఇటు ప్రేక్షకుల వైపు నుంచి మారాలి. మారితేనే ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటది. లేకపోతే చిన్నపిల్లోడు బూతులు మాట్లాడటం ఏంటండి? పైగా వాడి చేతికి పువ్వులు కట్టుకొని కోడి పందాలకు వెళ్ళటం ఏంటండి? మీరు పంపించండి, వెంకటేష్ని పంపించమనండి, వాళ్ళ అబ్బాయిని, అనిల్ రావుపూడిని పంపించమనండి. అదేదో ఒక సినిమాలో కూడా అంతే, ప్రమోషనల్ యాక్టివిటీస్ లో నరేష్ చేతికి పూలు కట్టుకుని వస్తాడు. ఈ వెకిల్తనమే మానుకోవాలి. వాళ్ళ జీవితాల్లోనూ వెకిల్తనం ఉంది, వాళ్ళు బయటికి చూపించేది వెకిల్తనమే చూపిస్తున్నారు. అందుకని ఇలాంటి మార్పు అవసరము అని మనం వీలైనంత ప్రచారం చేయాలని, ప్రతి ఒక్కళ్ళు అది ఒక బాధ్యతగా ఫీల్ కావాలని నేను కోరుకుంటున్నా. మీరు ఇలాంటి సబ్జెక్ట్ నన్ను అడగటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి మార్పులో మీరు, నేను, ఇంకొంతమంది భాగస్వాములు అయితేనే మార్పు వస్తుంది అని నేను నమ్ముతున్నాను. తప్పకుండా మేడం, దేనికంటే అది బాధ్యత. భవిష్యత్తు తరాలకు ఏదో మనం చేసే ఉడతాభక్తి సాయం అంతే తప్పితే మరేమీ కాదు. ధన్యవాదాలు మేడం, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు. అలాగే శ్రోతలు కూడా, చూసేవాళ్ళు కూడా కాస్త ఆలోచించండి. ఇటువంటివి మన ఇంట్లో ఏదైతే
అంటే మనిషిని కాలుతో తన్నితే కామెడీ, చెంప మీద కొడితే కామెడీ, బూతులు మాట్లాడితే కామెడీ, వాడు రంగు గురించి హేళన చేస్తే కామెడీ. ఇటువంటివి కాకుండా కామెడీ అంటే చాలా ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకున్నవి. కామెడీ అంటే ఏంటని నిరూపించినవి కూడా చాలా ఉన్నాయి. వాటిని ఆదరిద్దాం, ఇటువంటి వాటిని కాదని మనస్ఫూర్తిగా చేతులు జోడించి కోరుకుంటున్నాం మేడం. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.